నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు పరువు తీసిన పాయసం. ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం పిత్రార్జితం అంతా కలిసి బోలెడు ఆస్తి ఉండేది. కానీ అతను పరమలోభి. అయితే ఈ సంగతి ఊరివారికి తెలియదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిన ఎవరైనా లేనిదే భోజనమే చెయ్యడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం చెయ్యబోయే ముందు చలమయ్య వీధివాకిట నిలబడి నలుగురు వినేలాగా, నా వెంట భోజనం చెయ్యడానికి అభ్యాగతి ఎవరూ లేరే అనేవాడు. కానీ వీధి వెంట ఎవడైనా సాధువులాంటివాడు రావడం కంటపడితే చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు బిగించుకునేవాడు. ఒకనాడు రాముడనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో కనుక్కుంటే చలమయ్య చాలా గొప్ప ఉదారుడని, సంపన్నుడని, అతని దగ్గర ఏదైనా పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు ఏదైనా పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్ట పోసుకుని బతికి ఉన్నంతకాలము తనకు చాకిరీ చేస్తామన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూ నలుగురు పెద్ద మనుషులు కూర్చుని ఉన్నారు. వారి ముందు తన పరువు పోతుందని చలమయ్య రాముణ్ణి వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవటానికి ఒప్పుకున్నాడు. కానీ జీతం ఇంత అని అనలేదు. చలమయ్య ఇంటి వెనక ఒక పడిపోయిన కొట్టం లాంటిది ఉన్నది. అందులో రాముడు వాడి పెళ్ళం ఉంటున్నారు. రాముడు చలమయ్య ఇంటి పని పై పని చేసేవాడు. వాడి పెళ్ళాం పాచి పని అంతా చేసేది. ఇద్దరి చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి వాడి పెళ్ళానికి తిండి తినటానికి కూడా చాలేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకుని అందులోనే ఇంత ఉప్పు వేసుకుని అందులో 2 పచ్చిమిరపకాయలు నంజుకుని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవి కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు కూడా మిగలకుండా బొటాబొటీగా వంట తయారు చేసేది. ఈ వెట్టి చాకిరీ ఇంకెక్కడ చేసినా కడుపుకింత తిండి అయినా దొరుకుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి పెళ్ళాం. రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉంది. కానీ ఏదో విధంగా చలమయ్యకు తగిన విధంగా బుద్ధి చెప్పి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి కోరిక. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీది కోపాన్ని వెటకారం రూపంలో బయట పెడుతున్నాడు. వాడు తిండి తినటానికి కూర్చున్నప్పుడల్లా, ఏమేవ్ పాయసం వండటం పూర్తయిందా? వేగిరం తీసుకురా, చక్కెర కాస్త జాస్తిగా వెయ్యి, వచ్చేటప్పుడు 2 పచ్చరటి పళ్ళు పట్టుకురా అని భార్యను కేకవేసేవాడు. వాడి భార్య గంజిలో మరో చిటికెడు ఉప్పు వేసి 2 పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది. రోజు రాముడు తన పెళ్ళాన్ని పాయసము పచ్చ అరటిపళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేక వెయ్యటం చలమయ్య భార్య చెవిని పడింది. ఆవిడకు పాయసం చాలా ఇష్టం. కాపురానికొచ్చి ఆమె పాయసాన్ని వాసన చూసైనా ఎరగదు. పచ్చ అరటిపళ్ళ మాట చెప్పనే అక్కర్లేదు. రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోరూరేది. ఇంక పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకు చెప్పింది. చలమయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే అతి కొద్ది జీతంతో కూలి చేసుకునే దంపతులు పాయసాలు అరటిపళ్ళు ఎలా తింటున్నారో అతనికి అర్థం కాలేదు. రాముణ్ణే అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి, ఎరా మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలా ఉంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా, రోజూ పాయసము పళ్ళు తింటూ
బీదరుపులరుస్తావేంట్రా? ఆ సంగతేమీ నాకు తెలియదనుకున్నావా అన్నాడు చలమయ్య. అదా బావయ్య, మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా. మేం తాగే పాయసం నా భార్య చాలా బాగా తయారు చేస్తుంది కూడాను అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమేనన్నమాట అనుకున్నాడు చలమయ్య. తరువాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకని పొరుగురి కామందు, అతని కొడుకు, ముఖ్యులైన బంధుమిత్రులు ఒక 10 మంది దాకా వచ్చారు. వారందరినీ చూసేసరికి చలమయ్య గుండె గుభేలుమన్నది. ఏదేమైనా వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ఏ ఖర్చైనా తప్పుతుంది కానీ ఈ ఖర్చు తప్పదు కదా. ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముణ్ణి పిలిచి, ఒరేయ్ రాముడు, వెంటనే బజారుకెళ్ళి పాయసానికి కావలసిన సామాన్లు కొని నువ్వు రోజూ తినే పచ్చరటి పళ్ళు కొనుక్కురా. ఆ పాయసం నీ భార్య చేతనే వండించు. ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోనీయి అన్నాడు. చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది. వాడు బజారు నుంచి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చెయ్యమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు, ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు. చలమయ్య భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్నే చెయ్యమన్నది. అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పెళ్ళాం నూకల గంజి పాత్ర తీసుకుని ఒక్కొక్కరి విస్తరిలోనూ గంజి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది. తన విస్తట్లో పడిన పదార్థాలు చూడగానే పెళ్ళికొడుకు తండ్రి పరందామయ్య ముఖం కందగడ్డలా అయిపోయింది. వడ్డన ఇంకా తనదాకా రాకమునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించిన చలమయ్య, ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసంలండి, మీకోసమని ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారకముందే భోంచెయ్యండి, చల్లారితే బావుండదు అన్నాడు. పరంధామయ్య ఆగ్రహంతో విస్తరి ముందు నుంచి లేచి, భలే వాడివేనయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే. నూకల గంజి పోసి పాయసం అంటావా? మాకు పాయసం ముఖమే తెలియదా అంటూ తన వారినందరినీ లేవగొట్టి తన వెంట తీసుకుపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. చలమయ్యకు రాముడి మీద, వాడి పెళ్ళాం మీద భరించరాని కోపం వచ్చింది. అతడు రాముడి మీద విరుచుకుపడి, త్రాష్టుడా, నీ పెళ్ళాంచేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీస్తావా అంటూ అరవసాగాడు. వాకిట్లో పోగైన నలుగురు ఆ సంగతి వివరంగా గ్రహించారు. రాముడు మాత్రం తాపీగా, గతిలేనివాడికి గంజే పాయసమని మీకు తెలియదా అండి? మీరిచ్చే జీతంతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది? మేము రోజూ తాగే పాయసమే కదా మీరు చెయ్యమన్నది, మధ్యలో మా తప్పేముంది అన్నాడు. చలమయ్యకు ఆ మాటలు వింటూనే తల తీసేసినంత పనయ్యింది. అతనికి తగిన శాస్తి చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు. కొందరి గొప్పవాళ్ల గొప్పలు మాటలకే తప్ప చేతల వరకు రావని తెలిపే ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.